దాదాపు పెద్ద సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే టాప్ హీరోయిన్లన్నీ తీసుకుంటున్నారు. అటు హీరోయిన్లు కూడా ఒక్క పాటకే చాలా పెద్ద అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. ఆయా హీరోయిన్ల డిమాండ్ను బట్టి వాళ్ళు ఎంత అమౌంట్ అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇక ఆల్రెడీ ఐటమ్ సాంగ్స్ చేసిన బ్యూటీస్ అయ్యుండి ఆ పాటలకు తిరుగులేని క్రేజ్ వచ్చిన బ్యూటీస్ అయితే ఇంకా బాగుంటుందనేది దర్శక నిర్మాతల ఆలోచన. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఇద్దరు బ్యూటీస్ని అనుకుంటున్నారని టాక్. ఆ ఇద్దరు వీళ్ళే అని వేరే చెప్పక్కర్లేదేమో. ఎస్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్దేలలో ఎవరో ఒకరితో దేవర సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కాజల్ గతంలో ఎన్టీఆర్తో బృందావనం, టెంపర్ సినిమాలో నటించింది. ఈ రెండు బ్లాక్ బస్టర్సే. ఆ తర్వాత తను జనతా గ్యారేజ్లో యంగ్ టైగర్ కోసమే ఓ ఐటమ్ సాంగ్ చేసింది. పక్కా లోకల్ అంటూ సాగే ఆ పాట బ్లాక్ బస్టర్ అయింది. ఈ కాంబినేషన్కు వెండితెరపై మంచి క్రేజ్ కూడా ఉంది. కాకపోతే కాజల్ కొన్నాళ్ళ క్రితం పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లైన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో చేసిన భగవంత్ కేసరి సినిమా హిట్ అయింది, కానీ తనకు ఎక్స్ట్రా మైలేజ్ ఇవ్వడం లేదనేది నిజం. అయినా తనిప్పుడు సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీతో పాటు పెళ్లికి ముందే కమిట్ అయిన భారతీయుడు 2 చిత్రాలతో రాబోతుంది. అలాంటి తనతో ఎన్టీఆర్ దేవర కోసం ఓ ఐటమ్ సాంగ్ చేయిస్తే ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారట మేకర్స్. ఇక పూజ హెగ్దేతో ఎన్టీఆర్ అరవింద్ సమేత వీర రాఘవ చేసి ఉన్నాడు. ఇది బ్లాక్ బస్టర్. అరవింద్ సమేతలో వీరి మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అందుకే పూజను కూడా అనుకుంటున్నారట. ప్రస్తుతం పూజ చేతిలో సినిమాలేం లేవు. ఉన్న ఒక్కటి బాలీవుడ్లోనే ఉంది. గుంటూరు కారం నుంచి తప్పుకున్న తర్వాత తన కెరియర్ సడన్గా డౌన్ అయింది. అప్పటి నుంచి ఓ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ట్రై చేస్తూనే ఉంది, కానీ వర్కౌట్ కావడం లేదు. ఈ టైంలో దేవరలో ఐటమ్ సాంగ్ అంటే ఖచ్చితంగా అది అందరికంటే ఎక్కువగా ఆమెకి ప్లస్ అవుతుంది. పైగా ఇది ఫ్యాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ యాంగిల్లో కూడా హెల్ప్ అవుతుంది. పైగా పూజకి కూడా ఐటమ్ సాంగ్ కొత్తేం కాదు. కెరియర్ ఆరంభంలోనే చేసిన జిగేల్ రాని పాట ఇప్పటికీ చాలా వేదికలపై జిగేల్ మంటూనే ఉంది. F3 మూవీలోనూ ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ఇది పెద్దగా పేలలేదు. సో దేవర కోసం కాజల్ వర్సెస్ పూజ హెగ్దే అనే మాటలు మాత్రం వినిపిస్తున్నాయి ఇప్పుడు. మరి ఇందులో నిజమేంతో కానీ ఈ ఇద్దరు దేవర దర్శకుడు కొరటాల శివ ఆచార్యలో హీరోయిన్లు కావడం విశేషం. కాకపోతే చివర్లో కాజల్ పాటను పూర్తిగా ఎడిట్ చేశారు.